కారును అక్రమంగా దుకాణం ముందు పార్క్ చేయడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించినందుకు సినీ నటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ వరదరాజన్పై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి దాడికి పాల్పడ్డారని సినీ నటి జీవిత రాజశేఖర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి రోడ్ నెంబర్ 45లోని గుణా డైమండ్స్ ముందు తన కారును నిలిపి వేరే ప్రాంతానికి వెళ్లారని, పార్కింగ్పై ప్రశ్నించినందుకు గుణశేఖర్పై దాడి చేశారని ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రాంతం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొట్టారని జీవిత పోలీసులకు వివరించారు. తీవ్ర గాయాల పాలైన గుణశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయిన తర్వాత తన భర్త రాజశేఖర్ గుణశేఖర్తో కలిసి జీవిత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. కౌశిక్ రెడ్డి దాడికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలించాలని ఏసీపీ కేఎస్ రావును ఆమె కోరారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని ఏసీపీ సూచించడంతో జీవిత, రాజశేఖర్, గుణశేఖర్ అక్కడికి వెళ్లారు. ఎదరు షాప్కి వెళ్ళాడో హోటల్కి వెళ్ళాడో ఎక్కడికో తెలియదు, బట్ మన షాప్లో పార్క్ చేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత బండి కోసం వస్తే సార్ పర్మిషన్ అడగచ్చు కదా అనడం తప్పయింది. ఇప్పుడు మనకి సాటర్డే నైట్ జరిగింది. దానికేమో పాపం ఇంట్లో తన వైఫ్ కూతురే ఉంటారు, ఎవరితో చెప్పడానికి లేదు. నైట్ మా ఇంటికి వచ్చేసరికి మేమేమో అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ లో ఉన్నాం, మా ఫోన్స్ రీచ్ కాలేదు. తిని సో బ్యాడ్లీ ఇంజర్డ్, ఇక్కడ అంతా స్వెల్లింగ్ వచ్చేసి తనకి ఏంటో తెలియక నిన్నంతా అసలు తను పడుకున్నాక నిన్న నైట్ వరకు అసలు లేవలేదు, ఎవరికి తెలియదు ఏంటని. ఓ జ్వరము ఇది సాటర్డే నైట్, మొన్న సాటర్డే నైట్ జరిగింది. నిన్నంతా ఈ డిడ్ంట్ గెటప్ మొత్తం అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు. ఇదంతా డబ్బులు అది ఉంది, మెడికల్ లీగల్ ఇది కూడా ఉంది, వాళ్ళు కూడా అంత నోట్ చేసి పెట్టున్నారు సిటీ సెంటర్లో మొత్తం. బట్ మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మార్నింగే తెలిసింది, బికాస్ తను పడుకునేట్టు ఉన్నాడు. నేను అంతా మార్నింగ్ తెలుసుకొని హై ఫీవర్ తెలుసుకొని ఇప్పుడు షాప్ రోడ్ నెంబర్ 45 సార్, షాప్ గుణాస్ డైమండ్ జ్యువెలరీ. నాకు పార్క్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలా సార్? మాకు వచ్చి సెక్యూరిటీ రీజన్స్ ఉంది అంటే నీకెవడురా చెప్పేది, నేను తెలంగాణ వాళ్ళు నీకెందుకురా చెప్పాలనేసి బూతులంట ఇష్టానికి నోటికి వచ్చిన బూతులు మాట్లాడాను సార్. మాట్లాడేసి స్టార్టెడ్ హిట్టింగ్ని తన్నేసి ఇట్లా పట్టి తన్నేసి చాలా చేశాను. రోడ్ నెంబర్ 45. For more updates, please subscribe 99 TV Telugu.